రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న వైసీపీ సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సీఎం జగన్ హాజరు కాబోయే ఎన్నికల సభకు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలివస్తారని ఆయన చెప్పారు. ఈ సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సందేశం ఇవ్వనున్నామని, ఈ సభ తర్వాత వైసీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని వివరించారు. ఈ సభ ఏపీలోనే అతిపెద్ద సభగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ సభతో రాష్ట్రంలో 3 సిద్ధం సభలు పూర్తవుతాయని, త్వరలో పల్నాడులో మరో సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పనితీరే పార్టీ విజయానికి దోహదపడుతుందని చెప్పారు. టీడీపీ వాళ్లు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అంటూ ఎద్దేవా చేశారు. అందుకే వైసీపీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 26న కుప్పం ప్రజలకు సీఎం జగన్ హంద్రినీవా ద్వారా నీరు అందిస్తారని, 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఆ పని చేయలేకపోయారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడో వైసీపీలో చేరారని, ఇప్పుడు అందులో ఉన్నవారు చంద్రబాబు డబ్బు కోసం పనిచేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద సభగా, అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తా ఉన్నాం. ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు.